అమ్మా! అమ్మా! నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటమ్మా రూపా? ఆ రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందమ్మా. ఏంటమ్మా నువ్వంటుంది? అవునమ్మా, విజయాంబిక అత్త మాట్లాడుకోవటం నేను విన్నానమ్మా. ఇప్పుడు ఆ రాఘవ దగ్గరికి విజయాంబిక అత్త బయలుదేరింది. వాళ్ళని ఫాలో అవుతున్నానమ్మా. అవునా అమ్మా? ఇన్నాళ్ళకు ఒక చక్కటి మార్గం మనకు దొరకబోతుంది. అవునమ్మా. అయితే అమ్మ రూప, నువ్వు నాకు లొకేషన్ పంపించమ్మా. నేను వెంటనే అక్కడికి వస్తాను. సరే అమ్మా, నేను నీకు లొకేషన్ పంపిస్తూ ఉంటాను. నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా అని అంటూ రూప వెంటనే కాల్ని కట్ చేస్తుంది. ఇక ఆ విజయాంబిక చేసిన అక్రమాలకు నా సూర్యకు తెలిస్తే అప్పుడు ఆ విజయాంబికకు తగిన బుద్ధి నా సూర్యనే చెప్తాడు. శిక్షే నా సూర్యే వేస్తాడు అని మనసులో విరూపాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రూప పంపిన లొకేషన్ చూస్తూ వెంటనే డ్రైవర్కి విరూపాక్షి చెప్తూ ఉంటుంది. వెంటనే డ్రైవర్ కూడా విరూపాక్షి చెప్పిన విధంగానే డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు. లెఫ్ట్ తీసుకుని ఆ తర్వాత రైట్ తీసుకో అని విరూపాక్షి చెప్తూ ఉంటే సరే మేడం అని అంటూ అలా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం అసలు అమ్మ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో, అసలు అమ్మ మీద ఎందుకు నేను ఇంతలో కోప్పడుతున్నాను, నాకు అసలు ఏమైంది, ఎందుకు అమ్మ ఇలా ఎందుకు చేస్తుంది అనే విధంగా మనసులో అనుకుంటూ రాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. అంతలో రాజు ఫోన్ని చూసుకోగానే అమ్మాయి గారు ఇన్ని ఫోన్స్ చేశారు, మిస్డ్ కాల్స్ ఇన్నున్నాయి, ఏమై ఉంటుంది, వెంటనే ఫోన్ చేయాలి అని అంటూ వెంటనే రాజు ఫోన్ చేస్తాడు. ఇక రూప మాత్రం విజయాంబిక కారు ఆపగానే వెంటనే ఆటోలో నుండి రూప దిగుతుంది. విజయాంబిక లోపలికి వెళ్తుంది. అంతలో విరూపాక్షి కూడా కారు నుండి దిగుతుంది. అమ్మ వచ్చేసావా అమ్మ? ఇదిగో అమ్మ, ఇదే అమ్మ, ఈ లొకేషనే అని ఈ విధంగా అంటూ ఉంటే విరూపాక్షి పదమ్మ వెళ్ళి చూద్దాం అని అనగానే వెంటనే కిటికీలో నుండి చూస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి రాజు ఫోన్ చేయడాన్ని ఆ రింగ్ టోన్ రౌడీలకు వినిపిస్తుంది. రే, బయట నుంచేదో ఫోన్ మోగుతుంది, ఎవరొచ్చారో వెళ్ళి చూడండిరా అని అనగానే వెంటనే రౌడీలో అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అమ్మ అటుపదమ్మా అని అంటూ సైడ్కి వస్తారు. హలో రాజు, రాజు ఏమైంది అమ్మాయి గారు, ఏం జరిగింది? రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలిసింది రాజు. ఏంటమ్మాయి గారు మీరు అంటుంది, రాఘవ ఎక్కడున్నాడో మీకు తెలియడం ఏంటి? అవును రాజు, ఆ విజయాంబిక ఫోన్ మాట్లాడటం నేను విన్నాను అని అంటూ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నాను రాజు. అవునా అమ్మాయి గారు, అయితే వెంటనే నాకు లొకేషన్ షేర్ చేయండి, నేను అక్కడికి వస్తున్నాను. సరే రాజు అని అంటూ కాల్ని కట్ చేయగానే అమ్మ ఇంకొద్దిసేపట్లో రాజు కూడా రాబోతున్నాడమ్మా. ఆ రాఘవ ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. నాన్నకు ఆ రాఘవని మనం చూపిస్తాం, నువ్వే తప్పు చేయలేదని నాన్న నమ్మాలమ్మా అని రూప అంటూ ఉంటుంది. మరోవైపు రేయ్, నీకు బ్రతకాలని ఉందా లేదా? నీకు బ్రతకాలని ఉంటే ఆ విషయం ఎవ్వరికి కూడా మూడో కంటికి కూడా తెలియడానికి వీల్లేదు. అలా అయితేనే నీకు చావు ఉండదు. ఇన్ని అప్పులు ఎందుకిలా నాతో చేపిస్తున్నావు? నేను చావనైనా చేస్తాను, కానీ నిజం మాత్రం సూర్యప్రతాప్ గారికి చెప్పైనా చేస్తాను. మమ్మీ, వీడిని ఇలా కాదు మమ్మీ, ఇక చంపేయాలి మమ్మీ, లేట్ చేస్తే ఏదైనా అనర్థం జరిగినా జరగవచ్చు. వద్దురా, ఇప్పుడు చంపితే అసలే ఇప్పుడు మీ మామయ్య పాలిటిక్స్లో దిగాడు, మళ్ళీ ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇంకొద్ది రోజులు ఓపిక పడితే సరిపోతుంది. ఆ తర్వాత వీడినే లేపేద్దాం. ఇప్పుడు అసలే బాంబు గురించి మీ మామయ్య ఎంక్వైరీ చేస్తున్నాడు. అందులో ఈ న్యూస్ తెలిస్తే ఇక రెండు కలిపి ఎంక్వైరీ చేస్తే మనం ఇందులో ఉన్నామని మీ మామయ్యకి తెలిస్తే ఇక మన బతుకులో ఏమవుతాయో అర్థం చేసుకో. సరే మమ్మీ, రై, వీడిని మాత్రం మీరు కంటికి రెప్పలా కాస్తూ ఉండండి. సరే మేడం అని అంటూ విజయాంబిక దీపక్లు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే అదే సమయానికి రాజు కారు వచ్చి ఆగుతుంది. వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వస్తాడు.
రూప కోసం విరూపాక్షి కోసం చూస్తూ ఉండగా అంతలో రాజు అని అనగానే వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మాయి గారు రాఘవ ఎక్కడ ఉన్నాడు? అదిగో రాజు అటు చూడు రాజు అని అనగానే వెంటనే రాజు రాఘవాన్ని చూడగానే తలుపులు బద్దలు కట్టుకొని లోపలికి రాజు రాగానే రే ఎవడివరా నువ్వు అని అంటూ రాజును కొట్టడానికి వస్తూ ఉంటారు. వెంటనే రాజు మాత్రం రౌడీలను చితక్కొడతాడు. రౌడీలు దెబ్బకు పారిపోతారు. అమ్మ క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, తప్పైంది, తప్పు చేశానమ్మా, రాఘవ నువ్వు లే అని కోపంగా విరూపాక్షి అంటూ ఉంటుంది. నేను తీరని తప్పు చేశానమ్మా, నన్ను క్షమాభిక్ష పెట్టమ్మా. అయినా రూప అమ్మగారికి తల్లి లేని లోటు చేశాను, మీకు భర్త లేని లోటు నేను చేశాను. ఇవన్నీ నేనే చేశాను, తప్పు ఒప్పుకుంటానమ్మా, ప్రాధేయపడుతున్నాను. లే రాఘవ లే. అమ్మ మీరు తప్పు ఒప్పుకుంటేనే లేస్తాను. నేను చనిపోయే అంతవరకు ఆ నిజం ఎన్నో రోజుల నుండి చెప్పాలని అనుకుంటున్నానమ్మా. ఈరోజు పెద్దయ్య గారికి చెప్తాను. పదండమ్మా పదండి, మీకు అన్యాయం చేసినందుకు నన్ను క్షమించండి అమ్మా. ఆ విజయాంబిక గారే ఇదంతా నా చేత చేయించారు. అమ్మ రూప పద అమ్మా. ఆయన మీ నాన్న ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? మీటింగ్ కని బయటికి వెళ్ళారమ్మా. రాజు నువ్వు ఎలాగైనా సూర్యని తీసుకొనిరా, రాఘవాన్ని తీసుకొని మేము బయలుదేరుతాం. సరే పెద్దమ్మగారు అని అనగానే వెంటనే రాజు అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు సూర్యప్రతాప్ మాత్రం జరిగిందంతా కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? నా పైన బాంబ్ బ్లాస్ట్ జరగడం ఏంటి? అసలు ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఏం జరుగుతుంది అని మనసులో దీర్ఘంగా సూర్యప్రతాప్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు మాత్రం కార్కి అడ్డంగా ఒక వ్యక్తి వచ్చి ఆగగానే వెంటనే కారు ఆగుతుంది. ఎవరు? ఏమైంది అని అంటూ సూర్యప్రతాప్ కారు నుండి దిగగానే నువ్వారా, మళ్ళీ ఎందుకు వచ్చావు? కారుకి ఎదురుగా పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య, నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మీరింటికి రావాలి పెద్దయ్య. నేనెందుకు రావాలి? నేను రాను. నీ ప్రాబ్లమ్స్ నువ్వు చూసుకో, నాకెందుకురా? ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య, నేను చెప్పేది వినండి పెద్దయ్య. అయినా మీరు అందరి రక్షణ అని అంటారు కదా పెద్దయ్య, నాకు ప్రాబ్లం వస్తే మీరే కదా పెద్దయ్య ఆ ప్రాబ్లం నుండి బయట వేయాలి. నా ప్రాబ్లమైనా విరూపాక్షి అమ్మగారిదైనా ఎవరిదైనా సరే. ఏంటి విరూపాక్షి అన్న పదం ఎందుకు తీస్తున్నావు? ప్లీజ్ పెద్దయ్య, నేనేం చెప్పినా వింటాను. మీరు మాత్రం ఈరోజు ఇంటికి రండి పెద్దయ్య, ఈ క్షణమే. సరే అయితే నేను ఇంటికి వస్తాను, కానీ నేను పెట్టిన షరతుకు నువ్వు అంగీకరించాలి. సరే పెద్దయ్య, మీరు ఏ షరతు పెట్టినా సరే నేను ఒప్పుకుంటాను. అయితే పదరా అని అంటూ వెంటనే కారులో కూర్చొని సూర్యప్రతాప్ని రాజు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ రాఘవాని అమ్మాయి గారు పెద్దమ్మ గారు తీసుకెళ్ళుంటారు. ఎలాగైనా సరే పెద్దయ్య గారికి నిజం తెలియాలి. నిజం తెలిస్తే ఇక అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అసలు వీడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు, ఏమై ఉంటుంది అని మనసులో సూర్యప్రతాప్ అనుకుంటూ రాజు వైపు చూస్తూ ఉంటాడు.